సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. మొదటగా నిన్న హనుమాన్ సినిమా, అలాగే గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యాయి. వాటి రిజల్ట్ ఏంటన్నది కూడా అందరికీ తెలుసు. ఇక ఈ రోజు సైంధవ్ సినిమా కూడా రిలీజ్ అయింది. వెంకటేష్ హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన సినిమా. మరి ఈ 3 సినిమాల్లో ఏ సినిమాలు బాగున్నాయి, ఏ సినిమాలు బాగాలేదు, ఏ సినిమా ప్లేస్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. ఇప్పటి వరకు వచ్చిన ఈ 3 సినిమాల్లో 3వ స్థానం, అట్టడుగు స్థానం, లాస్ట్ స్థానం మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమాకు దక్కుతుంది. నేను ఇలా చెప్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్కు కోపం రావచ్చు, నాపై ఆగ్రహించనవచ్చు. కానీ ఇదే అసలు వాస్తవం. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు గారి కాంబినేషన్లో వచ్చిన ఈ 3 సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది. నిజం చెప్పుకోవాలంటే మహేష్ బాబు ఫ్యాన్స్కే ఈ సినిమా నచ్చలేదు కూడా. ఫ్యామిలీ ఎంటర్టైనర్, పక్కా మాస్ మసాలా మూవీ, కల్టు మూవీ అంటూ ఏదేదో గొప్పలు చెప్పుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను తీస్తున్నామని ప్రమోషనల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నారు. కానీ జరిగింది మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఈ సినిమా స్టార్టింగ్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు బ్రేకులు లేని బండిలా గుంటూరు నుంచి హైదరాబాద్కు కథ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. మహేష్ ఫ్యాన్స్కు ఈ సినిమా అస్సలు నచ్చలేదు. మాస్ ప్రియులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. ఫ్యామిలీ ఆడియన్స్కు కూడా ఈ సినిమా నచ్చలేదు. మహేష్ బాబు వీరాభిమానులకు కూడా కాస్త ఓపికగా ఈ సినిమాను చూడాల్సి వచ్చిందనమాట. అందుకే ఈ సినిమాకు 3వ స్థానమే దక్కింది. ఇక 2వ స్థానంలో వెంకటేష్ గారి సైంధవ్ సినిమా ఉంటుంది. వాస్తవానికి సైంధవ్ సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ అనే వింత వ్యాధి గురించి ఈ సినిమాలో చర్చ జరిగింది. ఈ వ్యాధి తగ్గాలంటే ఒకే ఒక్క ఇంజెక్షన్ కావాలి. కానీ ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదే ఏకంగా 17 కోట్ల రూపాయలు. సామాన్యులకు అందనంత దూరంలో, కలలో కూడా ఊహించినంత రేంజ్లో ఈ ఇంజెక్షన్ ఖరీదు ఉంటుంది. మరి ఆ వ్యాధి నుంచి తన కూతురుని హీరో ఎలా కాపాడాడు అన్నదే సినిమా కథ. అయితే కథ కోర్ పాయింట్ బాగుంది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం తేడా కొట్టేసింది. వరుసగా యాక్షన్ సీక్వెన్స్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ల నడుమ పాప సెంటిమెంట్ సీన్లు ఉంటాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో అస్సలు లేవు. జస్ట్ వెంకీ మార్కు సెంటిమెంట్ సీన్లు మాత్రమే ఈ సినిమాను కాపాడాయి. సెంటిమెంట్ సీన్లలో వెంకీ ఏడిపించేశాడు. అందుకే ఈ సినిమా కాస్త వర్కౌట్ అయింది. పర్లేదు, బాగానే ఉంది, మరీ బోర్ కొట్టలేదు. గుంటూరు కారం సినిమా కంటే ఇదే బాగుంది అన్న టాక్తో ప్రేక్షకులు థియేటర్ల నుంచి బయటకు వస్తున్నారు. సో కొత్త కాన్సెప్టు, సెంటిమెంట్ మార్కు, ఫ్యామిలీ ఆడియన్స్ టచ్ కూడా ఉండడంతో ఈ సైంధవ్ సినిమా పాస్ మార్కులతో 2వ స్థానంలోకి చేరిపోయిందనమాట. ఇక ఈ సంక్రాంతి సినిమాల్లో ఇప్పటిదాకా విడుదలైన 3 సినిమాల్లో నెంబర్ 1 సినిమాగా హనుమాన్ సినిమా నిలిచిపోతుంది. సింపుల్ కథ, దానికి హనుమంతుల వారికి సంబంధించిన డివోషనల్ టచ్ ఇచ్చారు. అసలు ఫైట్లు కూడా చేయలేని కుర్రాడు, వాడి ప్రేమాయణం, వాడికి ఓ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ సీన్లు, ఊరికి సంబంధించిన సమస్య, మనోడికి సూపర్ పవర్స్ వస్తే హనుమంతుల వారి పవర్స్ మనోడికి వస్తే ఏం చేశాడు అన్నదే సినిమా కథ. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గూప్స్ పంప్ సీన్లు వస్తుంటాయి. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, పక్కా ఊర మాస్ ఫైట్లు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు. చిన్న పిల్లలు అయితే మరీ కనెక్ట్ అవుతున్నారు. పైగా హనుమంతుల వారికి సంబంధించిన డివోషనల్ టచ్ కూడా ఉంది. బీజిఎం కూడా అదిరిపోయింది. పాటలు బాగున్నాయి. క్లైమాక్స్ అరగంట సేపు కుర్చీ అంచనా ప్రేక్షకులను కూర్చోబెట్టే సీన్లు ఉన్నాయి. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, టెక్నికల్ హంగులన్నీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. సో ఇప్పటివరకు వచ్చిన ఈ 3 సినిమాల్లో నెంబర్ 1 స్థానంలో హనుమాన్ సినిమాయే ఉంది. మరి రేపు నా సామి రంగా సినిమా నాగార్జున గారిది రాబోతుంది. అసలే నాగార్జున గారికి సంక్రాంతి హీరో అన్న పేరు ఉంది. సంక్రాంతికి వచ్చిన ఆయన సినిమాలన్నీ హిట్టే. సో నాగార్జున గారి సినిమా రిజల్ట్ను బట్టి ఫైనల్గా సంక్రాంతి విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఇప్పటి వరకు అయితే, అంటే ఈ 3 సినిమాల వరకు అయితే మాత్రం విన్నర్ హనుమాన్ సినిమాయే. ఇదండి హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ సినిమాలో ఏ సినిమా స్థానం ఏమిటి అన్నదానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.